మీరు డైరెక్ట్ డిఎస్సి వేస్తే టెట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఏమైపోవాలి? మీరు టెట్ కండక్ట్ చేస్తే మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ నిరుద్యోగుల్ని నిర్మూలించాలని అనుకున్నప్పుడు టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి కదా. ఇప్పుడు మేము ప్రతి డైట్ నుండి ఇంతమంది వచ్చినాము, మేము వారం 10 రోజుల నుండి తిరుగుతున్నాము, అయినా మాకు రెస్పాన్స్ లేదు. ఒక స్టూడెంట్స్ లాగా కూడా చూస్తలేరు. ఇదేనా మేము ప్రభుత్వం నుండి కోరుకునే? ఎందుకైనా మిమ్మల్ని గెలిపించింది? సో అంటే మీరు ఎప్పటి నుంచి ఆల్రెడీ ప్రజా దర్బార్కి వచ్చారు, సెక్రటేరియట్ కూడా కొంతమంది ముట్టడించారని తెలిసింది. అక్కడ మీకేం న్యాయం జరగలేదా? అక్కడ ప్రతి దగ్గర వెళ్ళినాం, సెక్రటరియట్ 2-3 టైమ్స్ వెళ్ళినాం. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ లెటర్. డిఎస్సి ఆఫీస్లో వెళ్ళి దేవసేన మేడం గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రజావాణిలో వెళ్ళి ఎడ్యుకేషనల్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర కూడా కొందరు మాకు పాజిటివ్గా మాట్లాడి చేస్తామన్నట్టు మాట్లాడి పంపించేశారు, ఏదో నామకే వస్తే. తర్వాత ఇంకొందరైతే డైరెక్ట్గా ఉంటున్నారు, మీకు టెట్ దేనికి రా, మీకు తర్వాత ఫ్యూచర్ బాగుంది కదా, తర్వాత రాసుకోండి అన్నట్టు అంటున్నారు. ఓకే, మాకు ఉంది ఫ్యూచర్, మేము రాసుకుంటాం తర్వాత. కానీ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కదా.